ఆయన ఏమై ఉన్నాడో తెలుసుకోకుండా, ఆయన వ్యక్తిగత అనుభవంలోనికి మన దేవుడు మన జీవితంలోకి రాకుండా ఆయన ఆరాధించడం అనేది అసాధ్యమవుతుంది. మీకు చాలాసార్లు చెప్పాను. మీకు తెలియనటువంటి ఒక వ్యక్తిని మీరు పొగడండి అని చెప్పామనుకోండి, ఏం చేస్తారు? మీకు తెలియని వ్యక్తిని పరిచయం చేయండి అని చెప్పామనుకోండి, ఏం పరిచయం చేస్తారు? మీరు అసలు ఎప్పుడు ఆయన ఎవరో తెలియదు, ఆయన గురించిన విషయాలు మీకు ఏ ఇన్ఫర్మేషన్, జీరో నాలెడ్జ్ తోటి ఆయన్ని పొగడండి అని చెప్పామనుకోండి, ఏం పొగుడతారు? ఒకవేళ పొగిడినా కానీ ఎలా ఉంటుంది అది? ఒకవేళ స్తుతించినా కానీ ఎలా ఉంటుందండి? అది ముఖస్థుతిలాగా ఉంటుంది. ఇట్స్ నాట్ ఫ్రమ్ నోయింగ్. సో చాలా మంది దేవుని ముఖస్థుతి చేస్తా ఉన్నారట. ఏదో చెప్పాలి కాబట్టి కొన్ని మాటలు చెప్పటం, పలకాలి కాబట్టి కొన్ని మాటలు పలకటం, అలవాటైపోయినటువంటి మాటలతో ఆచార సంబంధమైనటువంటి ఆ యొక్క కార్యకలాపంలో దేవుని ఆరాధించటం కాదు. ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ హియర్.